ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చేసిన సాయం మీకు చిన్నదిగా కనిపించొచ్చు, కానీ నాకది చిన్న సాయం కాదు. నా నేలకి దారి చూపించారు. సరే సరే, ఓకే ఓకే, దాని గురించి వదిలే. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడున్న చోటు చెప్పు. బస్టాండ్ దగ్గరున్నాను. బస్టాండా? అక్కడ ఉండు, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. లేదండి, బస్ బుక్ చేశాను. బస్ వచ్చే టైం కూడా అయింది. మీకు మాట చెప్దామని ఫోన్ చేశాను. అయ్యో, ఒక్క నిమిషం ఉండు, అక్కడే వెయిట్ చేయి. నా వాళ్ళని కలుసుకునే దారి దొరికింది అన్న తర్వాత క్షణం కూడా ఆగలేను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకు. కావాలంటే నెక్స్ట్ బస్లో వెళ్ళొచ్చు. నేను వచ్చేస్తున్నాను, నేను చెప్పేది విను. లేదండి, బస్ టైం అయింది. మీరు వచ్చినా వేస్టే. అక్కడ నా వాళ్ళ ఆచూకీ దొరికితే అక్కడి నుంచి అటు నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. బహుశా ఈ జన్మకి మనం మళ్ళీ కలుసుకోలేకపోవచ్చు. అలా మాట్లాడుకో ప్లీజ్. చెప్పాలనుకున్నది చెప్పాలి కదా. ఇంకేం చెప్పకు, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. లేదండి, బస్ టైం అవుతుంది. ఇంకో మాట, ఆ ఇంట్లో పని మానేశాను. మీకు చెప్పకుండానే మానేసినందుకు తప్పుగా అనుకోకండి. లేదు, నేను చాలా అనుకుంటాను. నీకు తోడుగా నేను వస్తాను, వెళ్ళకు ప్లీజ్. ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకా ఇబ్బంది పెట్టలేను. ఒక్క మాట మాత్రం నిజం, ఈ జన్మకి మిమ్మల్ని మాత్రం మర్చిపోలేను. ఉంటాను, బాయ్. హలో 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 హలో, మువ్వా, వచ్చేస్తాను. అరే రే చెర్రీ, నీ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? నీ జీవితంలో ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాంటిది మొట్టమొదటిసారి ఈ అమ్మాయి కోసం ఇంత పరితపిస్తున్నావేంట్రా? ప్రేమంటే ఇదేనా? అబ్బా, రే తొందరగా రారా. సినిమా బాగుందా? బాగోలేదని మాత్రం చెప్పర్లే. ఓ, ఆ హీరో ఫ్యానా? మనం అదే రేంజ్ లో ఉంటాం కదా. ఇప్పుడు నేను హీరో, నువ్వు హీరోయిన్, నీకు ఓకేనా? ముందు నువ్వు హీరో, తర్వాత నేను హీరో. నువ్వు ఉండరా, ముందు పాపని కన్విన్స్ చేయాలి కదా. ఏంటి మరి, హీరో హీరోయిన్ ఆట ఆడదామా? మీరిలా ఏడిపించడం ఏం బాలేదండి. అదేంటి, నువ్వు హీరోయిన్ అంటుంటే ఏడిపిస్తున్నా అంటావేంటి? ముందు ఇప్పుడు ఆ సినిమాలో హీరో హీరోయిన్కి ముద్దు పెట్టాడు కదా, అలాగే ఒక ముద్దుతో మొదలు పెడదాం, ఏమంటావు? ఇప్పుడు ఏంటంటే లిప్ కిస్ అనేది స్క్రీన్ మీద చూడటమే కానీ లైవ్లో ఎలా ఉంటుందో చూద్దామా? కాలేజీలో నిన్ను ఎలాగ పట్టుకోలేకపోయాం, ఇక్కడ నువ్వు అరిచి పెట్టినా నిన్ను కాపాడటానికి ఎవ్వడు రాడు. దా దా
అస్సలు లైట్ తీసుకోవద్దు. దాన్ని ప్రాపర్గా క్రాక్ చేయాలి. ఓకే, ఏంటి వాడెవడో వచ్చి కాపాడుతాడనా? ఎవ్వడు నేను కాపాడు. ఒకవేళ హీరోలో వచ్చినా ఇక్కడ ఇద్దరు ఉన్నాం. వాడొక్కడు. నువ్వు రా బేబీ. ముద్దుతో వదిలేద్దాం అనుకున్నాం. నిన్నలా దగ్గర నుంచి చూసాక అక్కడితో ఆకబుద్ధి కావట్లేదు. ముద్దుతో మొదలెడదామా? రేయ్, చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఏంట్రా ఇది? ఈ క్షణం మీరు చేసిన తప్పు మీకు గొప్పగా అనిపిస్తుందేమో. పోలీసులకు అప్పచెప్తే ఆ తప్పుకి శిక్ష మాత్రం జీవితాంతం అనుభవించాలి. సార్ 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 ప్లీజ్ సార్, పోలీసులు చెప్పొచ్చు సార్, ప్లీజ్ సార్. ఆడపిల్లలు ఏడవడానికే పుట్టామన్న బాధలు భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆ నమ్మకాన్ని చంపేస్తే ఎప్పటికీ వాళ్ళు స్వేచ్ఛగా తిరగలేరు. ఆడపిల్లకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చేవాడినే మగాడు అంటారు. ఏమంటారు? మగాడు అంటారు. మగాళ్ళలా బ్రతకడానికి ట్రై చేయండి. అలాగే వెళ్ళండి. అన్నయ్య, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళానన్నయ్య. చూడు, సినిమాల బయట ప్రపంచం లేదమ్మా. అక్కడ 100 మందిని కాపాడడానికి హీరో ఉంటాడు. బయట ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే విలన్స్ అయ్యే వాళ్ళే ఎక్కువ. మళ్ళీ ఇలా ఒంటరిగా ఎప్పుడూ బయటికి రావద్దు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.